సక్సెస్ అయితేనేమో యూట్యూబ్ కంటిన్యూ చేద్దాం అనేసి. అది వైరల్ అవ్వడం వలన వేరే నాకైతే షార్ట్స్ త్రూ మానిటైజేషన్ అయ్యింది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్మోస్ట్ 1 month అవుతుంది కదా మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయక. మీకు ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని వచ్చాను. అదేంటో తెలుసా, మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. అసలు ఛానల్ మానిటైజేషన్ ఎలా అయ్యింది, నేను వాడిన టిప్స్ ఏంటో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 5 monthsకే నాకు మానిటైజేషన్ అయిపోయింది. అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు నీల్ నాలెడ్జ్, ఎడిటింగ్ రాదు, వాయిస్ ఓవర్ రాదు, ఏం యాప్స్ యూస్ చేస్తారో కూడా నాకు తెలీదు. నేను అంతా యూట్యూబ్లోనే చూసి నేర్చుకొని వీడియో ఎడిటింగ్ అదంతా చేయడం నేర్చుకున్నాను. నేనైతే 1 year టైం పెట్టుకున్నాను. సక్సెస్ అయితేనేమో యూట్యూబ్ కంటిన్యూ చేద్దాం అనేసి, లేదు అంటే స్టాప్ చేద్దాం అనుకున్నాను. సో నాకైతే 5 monthsకి అయితే మరీ అంత సక్సెస్ కాదు. సక్సెస్ అంటే మానిటైజేషన్ వరకు అయితే వెళ్ళాను. నేను యూట్యూబ్ అయితే నార్మల్గా స్టార్ట్ చేశాను, కానీ వ్యూస్ గురించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ మానిటైజేషన్ వరకు కూడా నేను అనుకోలేదు. ఏదో వ్యూస్ వస్తే సరిపోతుంది అంతవరకే నేను అనుకున్నాను, కానీ మానిటైజేషన్ వరకు వెళ్ళింది. నేను యూస్ చేసిన టిప్స్ ఏంటి అంటే, డైలీ వీడియోస్ పెట్టేదాన్ని. నేను ఛానల్ క్రియేట్ చేసినప్పుడు అయితే స్టార్టింగ్లో నాకు 30-40 1 weekలో అలా వచ్చింది. తర్వాత ఇంకొక 1 week తర్వాత అయితే 200-300 అలా వచ్చింది. అలా కొన్ని డేస్ నుంచి డైలీ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. అలా చేసినప్పుడు 3K 2K అలా అయితే వచ్చాయి. అలా రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని. వ్యూస్ రావట్లేదు ఎందుకు అని అయితే ఏం ఆగలేదు. ఫస్ట్లో అనిపించేది వ్యూస్ రావట్లేదు కదా, పోస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి స్టాప్ చేద్దాం అనుకున్నా. కానీ నన్ను నేనే మోటివేట్ చేసుకొని, వ్యూస్ రాకపోతే ఏంటి, మన ప్రయత్నం అయితే మనం చేద్దామని చెప్పేసి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. అలా అప్లోడ్ చేసినప్పుడు ఒక వీడియో అయితే కొంచెం వైరల్ అయ్యింది. ఆ వీడియో వల్ల మిగిలినవి కూడా వైరల్ అయ్యాయి. అది వైరల్ అవ్వడం వలన వేరే వీడియోస్కి కూడా వ్యూస్ అనేవి ఎక్కువ వచ్చాయి. చాలామంది అనుకుంటారు కదా, సబ్స్క్రైబర్స్ ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది, వ్యూస్కి అయితే అసలు మానిటైజేషన్ అవ్వదని. అలా ఏముండదండి. సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంటే, మనకి వ్యూస్ కూడా ఇంపార్టెంటే. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా వ్యూస్ ఎక్కువ వచ్చినా కానీ మానిటైజేషన్ అవుతుంది. అసలు సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి సంబంధం లేదు, రెండు వేరు. నాకైతే షార్ట్స్ త్రూ మానిటైజేషన్ అయ్యింది. షార్ట్స్ త్రూ మానిటైజేషన్ కావాలంటే 500 సబ్స్క్రైబర్స్ 3 million వ్యూస్ ఉండాలి. సో నాకు 500 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. 3 million వ్యూస్ రావడానికి ఇంత టైం పట్టింది. 3 million వ్యూస్ రాగానే నాకు నోటిఫికేషన్ వచ్చింది, మానిటైజేషన్కి అప్లై చేసుకోండి అని చెప్పేసి. మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు SEO చూసుకోవాలి, కీవర్డ్స్ చూసుకోవాలి, డిస్క్రిప్షన్ చూసుకోవాలి, ట్యాగ్స్ కూడా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కరెక్ట్గా పెట్టుకుంటేనే మన వీడియోస్ని రికమెండేషన్కి ఎక్కువ పంపిస్తుంది. అండ్ నేనైతే మ్యూజిక్స్ అయితే యాడ్ చేయొద్దండి. మ్యూజిక్ యాడ్ చేస్తే ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత కాపీరైట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పటికైనా కానీ మన ఓన్ వాయిస్ తోటే ఇవ్వడం బెటరు, నా ఒపీనియన్ అయితే అది. అంతే, వ్యూస్ ఎక్కువ రాలేదని చెప్పేసి అసలు డిసప్పాయింట్ అవ్వద్దు. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. అండ్ పోస్ట్ చేసే టైమింగ్స్ కూడా చూసుకుంటూ ఉండాలండి. ఎప్పుడు ఎక్కువ చూస్తున్నారు ఏంటి అనేసి. ఒకసారి మార్నింగ్ పెట్టారనుకోండి, ఒకసారి ఆఫ్టర్నూన్ పెట్టండి. అంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా, వ్యూస్ ఎప్పుడు ఎక్కువ వస్తున్నాయి ఏంటి అనేది. అలా మీరైతే పోస్ట్ చేసుకోండి. అంటే డైలీ వ్యూస్ రావట్లేదు కానీ స్టాప్ చేద్దామని అనుకోవద్దు. డైలీ వీడియోస్ని అయితే పోస్ట్ చేయండి. ఏదో ఒక వీడియో వైరల్ అయితే అవుతుంది. చాలామంది అనుకుంటారు మానిటైజేషన్ అయిపోయింది, మనీ వస్తుందేమో అనుకుంటున్నారు, కానీ అలా అయితే ఏం రాదండి. మానిటైజేషన్ అవ్వగానే మనీ అయితే మనకి ఇవ్వరు. మానిటైజేషన్ అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ నుంచి మనకి పిన్ అనేది వస్తుంది. ఫస్ట్ అయితే మన అకౌంట్లో $10 అయితే ఉండాలండి. $10 ఉన్న తర్వాత ఈ గూగుల్ అకౌంట్ నుంచి మనకి పిన్ అనేది వస్తుంది. ఆ పిన్ ఎంటర్ చేశాక $100 అయిన తర్వాతనే మనకి యూట్యూబ్ నుంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఆ అమౌంట్ మనకి వైటీ స్టూడియో యాప్లో కనిపిస్తుందండి, ఎంత అయింది ఏంటి అని చెప్పేసి. ఎప్పుడైతే $100 కంప్లీట్ అయిపోతాయో అప్పుడే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ అనేది వస్తుంది. పేమెంట్ కూడా మంత్లీ ఒకటేలాగా ఉండదు కదా, మన వ్యూస్ని బట్టి అప్ అండ్ డౌన్ ఉంటుంది. నెగిటివ్ కామెంట్స్ వచ్చినా, పాజిటివ్ కామెంట్స్ వచ్చినా కానీ మనం తీసుకునేటట్టు ఉండాలండి. నాకైతే మానిటైజేషన్ అయినందుకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంత వరకు వస్తానని అసలు అనుకోలేదు. యూట్యూబ్కి అయితే చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయంది అయితే మనకి సక్సెస్ అనేది రాదు. చాలా కష్టపడాలి యూట్యూబ్లో. మనం ఇష్టపడి చేసేది కష్టమైనా కానీ మనకి ఇష్టంగానే ఉంటుంది. ఇదండి వీడియో. గూగుల్ నుంచి పిన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్తాను.
అప్పటి వరకు ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.